హలో అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం సంతాన నాగేంద్ర స్వామి దేవాలయంకి వచ్చినాం. ఇది మంతనిలోని గాజులపల్లి అనే గ్రామంలో ఉంటుంది. ఇది చాలా ఫేమస్ టెంపుల్. సంతానం లేని వాళ్ళకైనా పెళ్ళి కాని వాళ్ళకైనా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది అని అంటున్నారు. ఇది ధ్వజస్తంభం అండి. గుడి లోపల ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ముడుపు కట్టిన వాళ్ళకి కోరిన కోరికలు నెరవేరుతాయి. చూడవచ్చు మీరు ఇక్కడ ముడుపులు. నాగేంద్ర స్వామి అందరూ దర్శనం చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సంతాన నాగేంద్ర స్వామి దేవాలయంకి వచ్చినాం. ఇప్పుడు మనం ఈ గుడి నిర్వాహకులు, వ్యవస్థాపకులు ఇక్కడ మనతో ఉన్నారు. ఈ గుడి చరిత్ర గురించి మనం తెలుసుకుందాం, రండి. నమస్తే అండి అందరికీ. మాది సంతాన నాగేంద్ర స్వామి దేవస్థానము, గ్రామం గాజులపల్లి, మండలం మంతిని, జిల్లా పెద్దపల్లి. ఈ గ్రామంలో ఈ సంతాన నాగేంద్ర స్వామి దేవస్థానము ఎలా వెలిసింది ఏంటి అనేది ఇవన్నీ కూడా జరిగిన వాస్తవాలు కూడా మేము రియల్గా స్టోరీ రాయడం జరిగింది. ఈ పుస్తకాలు ప్రింట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 1923 సంవత్సరంలో కీర్తిశేషులైన గౌతమ్ జగన్నాథం గారి కుటుంబం ఇక్కడ ఉండేది. వారి మిసెస్ పద్మాబాయి గారు, వారికి 4 కొడుకులు, 3 బిడ్డలు. వాళ్ళ సంతానంతో ఇక్కడ సస్యశ్యామలంగా ఎంత మంచిగా అంటే పంటలు బాగా పండేవి. వాళ్ళకి 10-15 మంది పాలేర్లు ఉండేది. 200 ఎకరాల భూములు ఉండేవి. పుష్కలంగా వాళ్ళకి పంటలు, సిరులు పండేవి. ఇందులో భాగంగా ఒక ఈ బెడ్రూమ్ ఉండేది ఈ సంతాన నాగేంద్ర స్వామి దేవస్థానంలో. ఈ బెడ్రూమ్లో ఆనుకొని గోడకి మొత్తం పుట్టలు పెట్టడం ప్రారంభించింది. కన్నాలతో పుట్టలు మొత్తం గోడంతా వ్యాపించింది పై వరకు. అట్లా ఉన్న మళ్ళీ నాగేంద్రుడు, పెద్ద నాగేంద్ర స్వామి అంటే ఒక దాదాపు 10 మీటర్ల నాగేంద్ర స్వామి ఇందులో తిరుగుతూ ఉండేది. వాళ్ళకి ఏం భయం కాలేదు, మంచి దండం పెట్టుకునే వాళ్ళు. కాకపోతే అన్ని దేవతలకు చేసేవాళ్ళు, కానీ ఈ పాము అంటే విషంపురు. కానీ మా మామయ్య మనసులో ఒక దుర్బుద్ధి ఉండేది. అసలు ఈ పామును ఎట్లాగైనా చంపాలని నిశ్చయించుకున్నాడు ఆయన. ఇట్లా ఇంత మంచిగా సస్యశ్యామలంగా ఒక గోవుల మందలు, గేదెల మందలు, మరి మేకల మందలు, గొర్రెల మందలు, పాలేరులతోటి 200 ఎకరాలతోటి మా అత్తమ్మ బంగారు వడ్డారం పెట్టుకొని పార్వతీమాతలాగా మంచిగా అలంకరించుకొని అంత బాగా, అంత ధనవంతులు ఎవ్వరు కూడా లేరు, మంత్రిలో కూడా లేరు. అట్లా అంత మంచిగా జరిగేది వాళ్ళకి. పుష్కలంగా పంటలు పండే తరుణంలో మా మామయ్య గారు ఒక రోజు ఏం చేసిందంటే పుట్టను అంతా తవ్వడం ప్రారంభించాడు. పుట్ట ఉండకూడదు, ఇది విషపురుగు నాగుబాము అనేసి పుట్టను తవ్వడం ప్రారంభిస్తే ఆయన కష్టాలు మొదలైనవి. కోర్టులో కేసులలో చిక్కుకొని ఒక 20 సంవత్సరాల కేసులలో కొట్లాడంగా అంతా పోయి ఒక 10 ఎకరాలు మాత్రమే మిగిలింది. భూములన్నీ పోయినాయి, బంగారం పోయింది, అన్నీ పోయినాయి. అట్లా అయిపోయినా కూడా గుర్తిస్తలేడు ఆయన. ఒకరోజు ఏం చేసిండంటే ఉంక తీసుకొచ్చి కాలబెట్టిండు, పాము పుట్టనంతా కాలబెట్టిండు. ఒకరోజేమో పాము పిల్లని చంపేసిండు. ఇట్లా జరుగుతున్న తరుణంలో ఇల్లంతా కరెంటు మంటలు వ్యాపించి కరెంటుతోటి మంటలతోటి ఇల్లు అంటుకుంటా ఉంటే ఒకసారి
కరెంటు తీగలతో మంటలు అంటుకోవడమే కాకుండా ఒకరోజు గుడ్ల ఊప వచ్చింది, అరవడం మొదలుపెట్టింది. ఇవన్నీ అపశకనాలుగా భావిస్తున్నారు. ఒకరోజు ఉడుము వచ్చింది, ఇవన్నీ అపశకనాలుగా భావించి కూడా మళ్ళీ అప్పటికి ఊరుకోక ఒకరోజు ఎండి డబ్బ తీసుకొచ్చి కూడా నాగేంద్రునికి పుట్టకన్ని మంటలు పెట్టి ఆ రోజు అతను భరించరాని బాధలు పడ్డాడు. కళ్ళు మొత్తం పోతా ఉన్నాయి అన్నమాట. నా కళ్ళు పీకేసినట్టు అవుతున్నది అని చెప్పేసి చాలా ఏడవడం మొదలు పెడితే నేను ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి హాస్పిటల్లో పక్షవాతం వచ్చి కాలు చెయ్యి నోరు అన్ని పడిపోయినాయి. ఆయనకు పెరాలసిస్ వచ్చిన మనిషిని తీసుకెళ్ళి కరీంనగర్లో 3 నెలలు ఉన్నా కూడా ఏం ఫలితం లేకుండా అయింది. ఆ ఇంటికి తీసుకొచ్చి ఆయననే నాగేంద్రుడికి ఇట్లా చిచ్చు పెట్టినవి ఇట్లా అయిందని భావించారు మా అత్తగారు, మా మద్దలు, మా వాళ్ళందరూ. అప్పుడు ఇంకా తన 5 సంవత్సరాలు మంచాలనే ఉండి మా మలమూత్రాలు మంచాలు వేసి చనిపోయిండు. చనిపోయిన తర్వాత మా అత్తమ్మ అన్నంకి చాలా సఫర్ అయ్యి బాధలు పడి అప్పుడు ఇక్కడ ఏం చేసిందంటే ఈ 12 తులాల ఇల్లు కొట్టం ఇదంతా కూడా అమ్మడానికి ప్రయత్నం చేసి ఒక అవసరతను పెద్దపల్లతను తీసుకున్నాడు. 8,000 బేరం కుదిరినాక ఆయన వచ్చి విప్పేటప్పుడు ఇందులో నుంచి నాగేంద్రుడు పెద్ద పడగ విప్పుకొని ఇట్లా నిల్చుంటే కూడా ఆయన కోడి కోసి కళ్ళు పోసిండు. ఆయన సర్పంచులు చౌకీదారు వాళ్ళందరూ వద్దని చెప్పినా కూడా అట్లా చేసిండు. ఆయన ఇంటికి కొంత కర్ర తీసుకొని వెళ్తా ఉంటే బేగంపేట దానికి అడ్డం వచ్చింది పాము. అప్పుడు కూడా గ్రహిస్తలేడు ఆయన తప్పైందని. అప్పుడు దండం పెడితే ఇంటికి వెళ్ళేసరికి పెద్దపల్లికి వెళ్ళేసరికి ఆయన కొడుకు మాత్రం శవం అయిపోయాడు. 9 సంవత్సరాల కొడుకు ఒక్క కొడుకు చనిపోయాడు. ఆయన చనిపోయినాక 3 years వరకు కూడా ఆ కర్రని ఆయన తీసుకపోలేదు, ఆ కర్రతోటి బాగుపడలేదు. మళ్ళీ వాళ్ళ తక్షణము మళ్ళీ 5 సంవత్సరములు ఎండలో ఎండి వానలు నానిండు దేవుడు. ఏం లేకుండా ఎండ వాన అన్ని పడతా ఉన్నాయి ఆయన మీద. ఈ ఎట్లా అయితే ఎండలా ఎండి వానలో నానుతున్నాడో మాకు కూడా అన్నం లేకుండా అయింది, బట్టలు లేకుండా అయింది, ఏం లేకుండా అయింది. అసలు తిండాలంటే అన్నం కూడా దొరకలేదు. అంత చాలా కష్టపడ్డాం, కారం కూడా దొరకలేదు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇంత భూమి ఉండి కూడా ఇట్లా పరిస్థితి వచ్చిన తర్వాత ఇట్లాంటి తరుణంలో మాకు 2 కొడుకులు 1 బిడ్డ పుట్టింది. అయినా మాకు ఏం మంచిగా కావటం లేదు. అంత లాస్ వచ్చింది, లక్షల లాస్ వస్తాయి. అప్పుడు ఒక గుడి ఉంది, నాట్ల మల్లన్న గుడి ఏరేడువాకలో 18th లైన్ కాలనీ దగ్గర అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ముసలమ్మ ఉన్నది. పోచమ్మ దగ్గర ముసలమ్మ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ అంటే ఇట్లా జరిగిందని చెప్తే ఇదే ప్రాంతానికి వెళ్ళి 3 కుడుకల బియ్యం పోసి పాలు పోసి నాగేంద్రుడికి మొక్కండి, మీకు అదే రోజు కల్లో కనిపిస్తాడు, స్వప్నంలో చెప్తాడని చెప్పింది. చెప్తే మేమందరం వచ్చి ఇక్కడంతా పూజలు చేసిన తర్వాత ఆ రోజు రాత్రి మాకు ఈ శివుడికి సతీదేవి అగ్నికి ఆహుతి అయితే ఎట్లాంటి వీరభద్రుడు అవతారం ఎత్తుతాడో 5 తలాల నుంచి మంటలు కప్పుకుంటా మీకు మళ్ళీ 7 తరాలు సర్వనాశనం చేస్తాను. చాలా మస్తి, అహంకారం, గర్వం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికీ కూడా మీకు ఒక్క రోజు కూడా మీరు పసుపు కుంకుమ నాకు వేయలేదు, నన్ను గుర్తిస్తలేదు ఇప్పటికి కూడా అంటే అందులో 3 కోరికలు కోరుకోవడం జరిగింది. ఆ కళలో మా ఆడపడుచుకే కనిపించింది. దేవుడా వద్దు, క్షమించు, మమ్మల్ని ఇట్లా చేయకు అని చెప్పేసి మొక్కగా నేను ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోదామనుకున్న సమయంలో మీకు ఆత్మసాక్షిగా బుద్ధి చిన్న పూజ చేసిండ్రు. చాలా సంతోషం అని చెప్పేసి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని దేవుడు క్షమించాడు మమ్మల్ని. లేకపోతే సంవత్సరంకి ఒక శవం వెళ్తుండే మా ఇంట్లో అని చెప్పాడు. అయితే ఇవన్నీ కూడా క్షమించాలని మస్తు ప్రాధేయపడినా మేము మనసారా దేవుడిని మొక్కుకొని తెల్లవారు లేచి ఇంకా అందరికీ ఇట్లా కల్లో కనిపించింది నాకు దేవుడు అని చెప్తే మేమందరం ఇక్కడికి వచ్చి పూజలు చేసిన రోజు కూడా మాకు కనిపించింది. చిన్నగా గుడి కడదాం అనేసి నిశ్చయించుకున్నాం. అప్పటి నుంచి రోజు మా సార్కి కల్లో కనపడడం అట్లాంటిది జరిగింది. ఇక్కడ చిన్న గుడి కట్టినాను. కట్టిన తర్వాత నాకు విగ్రహ ప్రతిష్ట కావాలి, సూర్యకిరణాలు పడాలి నా పుట్ట మీద అని చెప్పేసి దేవుడు అడగాలనే మేము కూడా సరే దేవుడా మీ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అనేసి అప్పుడు మళ్ళీ గుడి కూడా పెద్ద కట్టించి విగ్రహం తీసుకొచ్చి రాముడి నుంచి ప్రతిష్ట 3 రోజులు యజ్ఞాలు యాగాలు చేసి దేవుడిని ప్రతిష్ట చేయడం జరిగింది. అప్పటికే ఊరంతా కూడా ఇక్కడ గుడి దగ్గర రావడం జరిగింది. కొత్త వాళ్ళకి దేవుడు వచ్చింది. ఈ దేవుడి ప్రాముఖ్యత ఏంటి అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తాడు. ఇప్పటికి ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళైతే 25-30 సంవత్సరాల పిల్లలు వచ్చి మా అమ్మ ఇక్కడ ముక్తని నేను పుట్టడం జరిగింది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ నాగేంద్రుడు స్వయంగా వచ్చి ఇక్కడ పుట్టలో పాలు సేవిస్తూ ఉంటాడు. ఇక్కడ అర్ధరాత్రి కూడా ఒక వెలుతురు అనేది కనపడటం జరిగేది ఊరు వాళ్ళందరికీ కూడా. ఆ విగ్రహ ప్రతిష్ట అయిన తక్షణం నుంచి భగవంతుడు బాగా మమ్మల్ని కూడా మంచిగా చేసిండు. మా కుటుంబాలు కూడా చాలా బాగుపడ్డాయి. మాకు అప్పటి నుంచి కూడా ఎవ్వరు వచ్చినా కూడా ఇక్కడ కోరికలు కోరుకుంటే వరాలు వస్తాయి, ముడుపులు కట్టడం
ఆనవాయితీ ముడుపులకు భాగంగా ఒక కొబ్బరికాయని ఇట్లా పట్టుకుంటే వాళ్ళకి స్వయంగా వాళ్ళు మాటలు చెప్పడం జరుగుతుంది, ఒడిలో పడడం జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళకి సంతానమైనందుకు చాలా సంతోషపడి ఇక్కడికి వచ్చే సంతానాన్ని కూడా దేవుడికి చూపించడం చేయడం అనేది జరిగింది. మళ్ళీ గుడి పెద్దగా కట్టాలా అని చెప్పేసి అంటే అప్పుడు మళ్ళీ పెద్దగా కట్టడం జరిగింది. మా అబ్బాయికి కూడా పెళ్లి కుదిరితే మేము స్లాబ్ వేస్తామని మొక్కినాం, అట్లనే పెళ్లి కుదిరింది, స్లాబ్ వేసినాము. ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యత ఏంటంటే 108 ప్రదక్షిణాలు చేసినట్టయితే వాళ్ళకి తప్పకుండా వీసా రావడం, ఉద్యోగం రావడం అలాంటివి జరుగుతూ ఉన్నది. గుడి పెద్దగా ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి దయతోటే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన దయతోటే ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పటికీ గర్భగుడి కావడం, మండపం కట్టడం, ధ్వజస్తంభం కడదాము అనేసి ఒక అతను కోరుకుంటే ఆయన కూడా కారుకి ఇట్లా వెళ్ళేసి పడగిప్పి కారుకు ఇట్లా నిల్చున్నది. ఆయనకు అమెరికా వీసా వచ్చింది, బాబు పుట్టాడు. ధ్వజస్తంభం తెచ్చేటప్పుడు కూడా నాగేంద్రుడు కల్లో కనిపించిండు వాళ్ళకి. అక్కడ కూడా అడవిలో ఫారెస్ట్లో కనిపించిండు, ఊర్లోకి తీసుకురాగా కూడా మళ్ళీ కనిపించింది. ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ట 3 రోజులు యజ్ఞయాగాలు చేయడం జరిగింది. ముఖ్యంగా నాగపంచమి వేడుకలు, నాగుల చవితి వేడుకలు, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కళ్యాణం చేయడము, తర్వాత జనవరి నుంచి ఏప్రిల్ వరకు బోనాలు వేయడం, ఉగాది ముందట అట్లాంటివి జరుగుతాయి. పట్నాలు వేస్తాం. మొన్న రీసెంట్గా కూడా మేమంతా మా కుటుంబం వాళ్ళు పట్నాలు వేయడం జరిగింది. ఆయనకు చాలా సంతోషకరంగా ఉంది ఇవన్నీ జరగడం. దేవుడికి 10 గుంటల స్థలంలో ఈ మండపము, గర్భగుడి, తర్వాత ధ్వజస్తంభం నిర్మించడం జరిగింది. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు, ఉద్యోగం కావాలన్న వాళ్ళు, వీసా రావాలన్న వాళ్ళు వచ్చి 108 ప్రదక్షిణాలు చేయడము, పాలు పోయడము, అభిషేకం చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. బ్రాహ్మణుడు కూడా ప్రతి మంగళవారం వస్తాడు, పూజలు చేస్తాడు. ఇది ప్రత్యేకత జరుగుతున్నది. మేము అందరం కూడా ఈ దేవుణ్ణి ఎత్తుకున్న నుంచి వెళ్ళి సంతోషంగా ఉన్నాము. ఆయనతోటి ఇక్కడ సేవ కూడా చేస్తున్నాం. ఇక్కడే ఉన్నాం మేము 2 రూమ్లు కట్టుకొని. ఆయనకు అంకితం చేద్దాము ఈ జీవితాన్ని అనేసి. మాకు 70 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా ఎంతో కాలం ఉండవు, మనం ఈ సేవ చేసుకుందాం, ఆ పుణ్యం అన్న మాకు మహా అదృష్టంగా భావించి జన్మలకు కూడా ఇట్లాంటి భాగ్యం దొరికింది, నాకు దొరికిందని చాలా సంతోషంగా ఉంది. సార్ మాట్లాడతారు. నమస్కారం. గత 10 సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెందుకుంటూ నాగ పంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు నిర్విఘ్నంగా చేస్తున్నాం. ప్రతి నెల మాస శివరాత్రి పూజలు, తర్వాత అభిషేకాలు, దంపతుల గోత్రనామాలతో పూజలు చేస్తున్నాం. చాలామందికి పిల్లలు లేని వారికి పిల్లలు జరగడము, తర్వాత వివాహం కాని వారి వివాహము, వారు ఏ కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు అందరికీ వచ్చి ఇక్కడ దీక్షగా ముడుపులు కట్టుతున్నారు. ఇప్పుడు ప్రవర్తమానంగా నాగేంద్ర వరసిద్ధి నాగేంద్రుడిగా సంతాన నాగేంద్ర స్వామిగా వివిధ రకమైన పేర్లతోటి భక్తులు కొలుస్తుంటారు. మంగళవారం నాడు, ప్రతి మంగళవారం నాడు అయ్యగారు పూజ చేసి దంపతుల గోత్రనామాలతో పూజలు చేస్తారు. ప్రతి నెల మాస శివరాత్రి ప్రతిగా 12 మాస శివరాత్రులు, 42 మంగళవారాలు దంపతుల గోత్రనామాలతో పేర్లు చేయడం జరుగుతుంది. ఇట్లా వివిధ రకముల పేర్లతోటి నాగేంద్రుని ప్రభావం చాలా మాత్యం ఉన్నది కనుక భక్తులు ఈ దేవుని దర్శించుకొని తమకు తోచినంత సాయంగా నా చిరకాల వాచేది కళ్యాణ మండపం కావాలని ఉన్నది. అది ఒకటిగా భక్తులకు సౌకర్యంగా ఉంటుందని మా ఆశయ నెరవేరాలని భక్తులు మనసారా కోరుకుంటున్నారు. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, కాల సర్ప దోషాలకు కూడా ఇక్కడ పూజలు చేస్తారండి. చెప్పండి. ఈ విగ్రహాలు కాలసర్ప దోషాలకు, రావుకేతు కుజ దోషాలకు భక్తులు వాళ్ళు కోరికల మేరకు విగ్రహ ప్రతిష్ట చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజు కానీ, నాగపంచమి రోజు కానీ, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కానీ వారికి తోచిన విధంగా మనకు విగ్రహాలు ఆర్డర్ ఇస్తే విగ్రహాలు తెప్పించి ఇక్కడ రావుకేతు కుజాలు, అఖండ వేదమూర్తులైన బ్రాహ్మణుల చవితి శాస్త్రోక్తంగా ప్రతిష్ట చేయడం జరుగుతుంది. జోడునాగుల ప్రతిష్టలు చేసిన వాటికి ప్రతి మంగళవారం కూడా ఎవరైనా 9 మంగళవారాలు దీనికి నియమాలు ఉంటాయి. ఏమంటే మంగళవారం రోజు వచ్చిన తర్వాత ఇక్కడ
నాగేంద్రుణ్ణి మంచిగా కడిగి నీళ్ళతో కడిగి పసుపు రాయాలి. పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి 21 సార్లు కార్తికేయ శరవణభవ కార్తికేయ శరవణభవ అని అనుకొని జిల్లేడాకులో కనుక బెల్లం పెట్టినట్టయితే 9వ మంగళవారం వరకు వాళ్ళకు తప్పకుండా సర్ప దోషం ఏదన్నా ఉంటే మాత్రం నివారణ జరుగుతుంది. అట్లా కూడా వాళ్ళు భక్తులు వచ్చి ఇక్కడ దేవుడికి పూజలు చేసుకోవడం జరుగుతుంది. దీపారాధన కార్యక్రమం కూడా ఉంటుంది. కార్తీక మాసంలో పుట్ట చుట్టూ దీపారాధన చేయడం, ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయడం, ఓంకారము స్వస్తికి దీపారాధన చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఎంత భగవంతుడికి ఎన్ని సేవలు చేసినా తక్కువే. మనము నాగసర్పాన్ని కనుక పూజ చేసినట్టయితే మనకు అన్ని సకల దోషంలు అన్నీ కూడా పోతాయి. రాహు కేతు కుజ దోషానికి ముఖ్యంగా ఇక్కడ బ్రాహ్మడు వచ్చి పూజలు కూడా చేయడం జరుగుతుంది. ఎవరైనా కూడా ప్రతి మంగళవారం కనుక వచ్చి అభిషేకం కనుక చేయించుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. మనసా వాచా కర్మన దేవుణ్ణి కనుక నమ్మి భగవంతుని మీద దృష్టి పెట్టి మనము నాగసర్పాన్ని కనుక ఇలా చూసి మన మనసంతా అర్పితం చేసినట్టయితే దేవుడు కల్లో కనపడతాడు. తప్పకుండా వాళ్ళ కోరికను నెరవేరుస్తాడు. మనం 6 ప్రదక్షిణాలు కూడా చేయాలి. ధ్వజస్తంభం నుంచి 6 ప్రదక్షిణాలు. షణ్ముఖుడు కాబట్టి షట్కోణ దీపం అనేది కూడా పెట్టడం, పిండి దీపాలు పెట్టడం ఇక్కడ ప్రత్యేకత. భగవంతుడికి పాము పడగలు కూడా, గోధుమ పిండి పడగలు, బియ్య పిండి పడగలు కూడా చేసి పుట్టలో జార విడ్చుట అలాంటివి కూడా చేయడం జరుగుతుంది. నమ్మకంతో ఇక్కడ వచ్చి పూజలు చేసిన వాళ్ళందరికీ ఫలితాలు అందుకున్నారు. తొందరగా స్వామి కరుణిస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మన అందరికీ ఉంటుంది. భక్తితో దేవుణ్ణి సేవించాలి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలకు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా మా విన్నపం. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకున్న వారి కోరికలు నెరవేరడంతో వారు సంతోషంతో ఇక్కడ కానుకగా విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. నమ్మకంతో మనం స్ఫూర్తిగా మనం దేవుణ్ణి మొక్కినట్టయితే మన కోరికలు నెరవేరుతాయి అనడానికి ఈ గుడి నిదర్శనం. నేను స్వయంగా ప్రత్యక్షంగా ఎన్నో సార్లు చూడడం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి కానీ, మిగతా నాగపంచమి రోజు కానీ, నాగుల చవితి రోజు కానీ, సుబ్రహ్మణ్య షష్ఠి వేడుక జరిగినప్పుడు కానీ, దేవిగా బంగారు రూపంగా మెరుచుకుంటూ తన ప్రత్యక్ష దైవంగా దాదాపు 20 మీటర్ల 30 మీటర్ల పొడుగున 100 సంవత్సరాల పాము ఉన్నది. దానికి తగ్గట్టు 2-3 పిల్లల పాములు కూడా నాకు స్వప్నాలు కనిపిస్తాయి. నిజంగా ప్రత్యక్షంగా చూసిన రోజులు ఎన్నో ఉన్నవి. అవి చూసినప్పుడు నాదంతా శరీరం అంతా పులకరించిపోతుంది. దేవునికి దండం పెట్టుకుంటే అప్పుడే ఉన్నట్టే ఉండి 5 నిమిషాల్లో మాయమై పోతుంది. ఆ భగవంతుని నీళ్ళని ఎన్నో రకములుగా చూపిస్తాయి. ఒకసారి కళలు కనిపిస్తే, ఒకసారి ప్రత్యక్షంగా ఉదయం సాయంత్రం కానీ, సంధ్యావేళలో కానీ, ఈ కాంపౌండ్ వాళ్ళ లోపల మాత్రం ప్రత్యక్షంగా నాకే కాక ఊరి జనానికి కూడా ఎంతో మంది కనిపించినాయి. పశువుల కాపరి కానీ, వాళ్ళు వేసేటోళ్ళు కానీ. కానీ ఎవరికి ఎటువంటి హాని, ప్రజలకు ఎటువంటి హాని ఈ నాగదేవత వలన కాలేదు. అలా జీవితం ఇళ్ళకాలం దేవుని సేవ చేయడానికి నిర్ణయించుకున్నాను. స్వామి దేవుని కళ్యాణమో మల్లన్న దేవుని కళ్యాణమో, ఆ కుమరెల్లి మల్లన్న గొల్లకే తమ్మది దేవుని కళ్యాణమో. సత్యేడు వారలయ్యో మల్లన్న నిట్టేడు పూజలయ్యో, ఆ నిట్టేడు పూజల కుమరెల్లి మల్లన్న జాతరొచ్చినాడు రో. జారు జారు బండలో మల్లన్న జెండ పాలగుండురో, జారు జారు బండలో మల్లన్న జెండ పాలగుండురో. సూర్య మారుకుండురో మల్లన్న చుక్కల పర్వతము, సూర్య మారుకుండురో మల్లన్న చుక్కల పర్వతము. మల్లన్న కళ్యాణమో దేవుని కళ్యాణమో, మల్లన్న దేవుని కళ్యాణమో, ఆ కుమరెల్లి ఇక్కడే పక్కనే నల్లపోచమ్మ గుడి కూడా ఉంది. చూడండి. నల్లపోచమ్మ తల్లి. నాగేంద్ర స్వామి దేవస్థానం ప్రక్కకే నల్లపోచమ్మ అమ్మవారిని కూడా విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. దీని ద్వారా కూడా బోనాలు పోస్తారు. నల్లపోచమ్మకు
బోనాలు సమర్పించుకుంటారు భక్తులు. దీనికి ఓడి బియ్యం, గాజులు, కుంకుమలు శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఇక్కడ షష్ఠి వారాలు బోనాలు కూడా సమర్పించుకుంటారు భక్తులకు. దీని ఆనుకొని మనకు 2 ఎకరాల పొలము కూడా ఉన్నది. దీంట్లో ఏంటంటే మా కోరిక మేరకు 2 రూములు గదులు కావాలని కోరుకుంటున్నాం భక్తుల సౌకర్యార్థము. 2 దీన్ని షెడ్ కూడా నిర్మాణం చేయదలుచుకున్నాం. దానికి భక్తుల సహాయ సహకారాలు అవసరం. నాగేంద్ర స్వామిని దర్శించుకుంటూ అమ్మవారిని కూడా దర్శించుకోవాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాం. పోచమ్మ తల్లికి, నల్ల పోచమ్మ తల్లికి విరాళాలు ఇచ్చారు.